ఈరోజు మనం కీర్తనలు 90వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. ఇది దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. 90వ కీర్తన మోషే చేసిన ప్రార్థన. ఒక కీర్తన యొక్క సందర్భాన్ని అనే ఆ బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకుంటేనే ఆ కీర్తనలో ఉన్న ప్రతి వాక్యంలో ఉన్న జీవాన్ని మనం పొందగలము. ఆ కీర్తన యొక్క పరిపూర్ణ అర్థాన్ని మనము గ్రహించగలము. సో ఏ సందర్భములో ఈ కీర్తనను మోసే, దైవజనుడైన మోసే రాశాడు అనే దాన్ని మనము గమనించాలి. దీని యొక్క సందర్భము సంఖ్యాకాండము 13-14వ అధ్యాయంలో జరిగిన సంఘటన. ఆ సంఘటన తర్వాతనే మోషే గారు ఈ కీర్తనను లేక ఈ ప్రార్థనను చేయడం, రాయడం జరిగింది. అక్కడ ఏముంది? ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి దేవుని యొక్క బాహుబలము చేత విడిపించబడి వారందరూ ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్య మార్గం గుండా కనానుకు ప్రయాణమైపోతూ ఉన్నారు. ఆ ప్రయాణ మార్గంలో వారు కాదేశు బర్నేయ లేక పారాను అరణ్యములో ఉన్నప్పుడు కనాను దేశాన్ని వేగు చూడ్డానికి 12 మందిని పంపిస్తాడు. ఈ 12 మంది వెళ్ళి కనాను దేశాన్ని సంచరించి చూసి తిరిగి వచ్చి ఇజ్రాయేలు ప్రజలకు ఆ 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం ఇస్తారు. మనం ఆ దేశాన్ని చేరుకోలేము, అక్కడ ఉన్న ప్రజలను మనము గెలవలేము, వారు రాక్షసులు, శూరులు, అనాకీయులు, వారితో మనము గొడవ పడలేము, యుద్ధము చేయలేము అని అవిశ్వాసాన్ని ప్రజల హృదయంలో విత్తేస్తారు. కానీ వారు నడిపించుకుని వచ్చింది ఎవరు? దేవుడు. వారిని కనానుకు చేరుస్తానని మాట ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆ దేవుని మాట మీద విశ్వాసం పెట్టకుండా వారందరూ వారిని చూసి వారి మాటలు విని అందరూ ఎలుగెత్తి కేకలు వేయడం మొదలుపెట్టారు. దైవజనుడైన మోషే మీద, మోషేను చంపడానికి రాళ్ళు ఎత్తుకున్నారు, మోషేను విమర్శించారు, తిట్టారు. ఏ మోషే, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొని వచ్చావు? ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో మమ్మల్ని పాతి పెట్టడానికి తీసుకొని వచ్చావు అని వారందరూ ఎలుగెత్తి ఏడవడం మొదలుపెట్టారు. మనం ఇక్కడ నుండి తిరిగి ఏం చేస్తాం? ఐగుప్తుకే వెళ్ళిపోతాము, మనం అక్కడికి చేరుకోలేము, అక్కడ మనం చంపేస్తారు, మనం చచ్చిపోతామని చెప్పి వారందరూ కూడా అవిశ్వాసముతో మాట్లాడారు. వారి యొక్క అవిశ్వాసము దేవునికి కోపాన్ని కలిగించింది. ఆయన కార్యాలను చూసి కూడా, ఆయన చేసిన అద్భుతాలని వారు అనుభవించి కూడా ఆయన మాట మీద, ఆయన శక్తి మీద వారు విశ్వాసం ఉంచకుండా వారందరూ అపనమ్మకముతో మాట్లాడారు, సనిగారు, గొనిగారు, మోషేకి విరోధముగా రాళ్ళు ఎత్తుకున్నారు. అలాంటి సందర్భంలో దేవుడు వారి మీద కోపం చేసుకొని వారికి శిక్షనిచ్చాడు. ఆ శిక్ష ఏమిటంటే, ఈ ప్రజలు నా యందు నమ్మకం ఉంచలేదు కాబట్టి ఇలాంటి అవిశ్వాసం నిన్ను తీసుకుని వెళ్ళే కనానులో ప్రవేశపెట్టలేను. కనుక వీరందరూ ఈ అరణ్యములో ఎవరెవరైతే ఎలుగెత్తి ఏడ్చారో ఈ ప్రజలందరూ అరణ్యములో సత్యంత వరకు కనానులో మీరు ప్రవేశించరు అని చెప్పేశారు. సో వారందరూ కూడా ఐగుప్తు నుండి బయలుదేరిన ఇజ్రాయేలు ప్రజలు 20 సంవత్సరాలు దాటిన పురుషులు మాత్రమే 6 లక్షల మంది. పురుషులు మాత్రమే 6 లక్షల మంది. ఆ 6 లక్షల మంది, ఇద్దరు తప్ప ఆ 6 లక్షల మంది సత్యంత వరకు దేవుడు వారిని కనానుకు తీసుకుని వెళ్ళలేదు. సో 20 సంవత్సరాలు పైబడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా 40 సంవత్సరాలు ఆ అరణ్య మార్గంలో వారు తిరుగుతూ జీవిస్తూ ఉన్నారు. అందరూ కూడా 80 వయసుకు చేరుకునే అంతటికి చచ్చిపోతున్నారు. 6 లక్షల మంది 40 సంవత్సరాల్లో చనిపోయారు, ఇద్దరు తప్ప. ఎవరు వారు? యెహోషువ, కాలేబు తప్ప మిగిలిన వాళ్ళందరూ అరణ్యంలో చనిపోతున్నారు. ఈ 40 సంవత్సరాల్లో 6 లక్షల మంది యొక్క చావును మోషే కల్లారా చూశాడు. ప్రతిరోజు సమాధి కార్యక్రమాలు, ఏదో ఒక సమాధి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటుంది. ఎవరినో కొందరిని పాతి పెడుతూనే ఉంటారు. మోషే గారి యొక్క అక్క చనిపోతుంది, మిరియాము. ఆ తర్వాత మోషే గారి యొక్క అన్న
అహరోను చనిపోయి పాతి పెట్టబడతాడు. ఈ విధంగా మోషే యొక్క బంధువులు, అతని యొక్క స్నేహితులు, అయిన వారు కాని వారు అంటూ ఈ ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా ప్రతిరోజు చనిపోతూ ఉంటే ఆ చావును చూసి చూసి ఆ సమాధి కార్యక్రమాలు చేసి చేసి ఆయన హృదయము చాలా విచారంతో నిండిపోయింది. ఆ విచారంలో నుండి పుట్టిన ప్రార్థనే ఈ 90వ కీర్తన. ఈ కీర్తనలో ఉన్న ప్రధానమైన అంశం ఏమిటంటే దేవుని యొక్క నిత్యత్వము, మనిషి యొక్క అస్థిరత్వము. దేవుడు నిత్యము ఉండేవాడు, మనిషి కొద్ది కాలమే ఉంటాడు. సో దేవుని యొక్క మహిమను, మనిషి యొక్క బలహీనతను గురించి ఇందులో వ్రాస్తూ ఉన్నాడు. ఇందులో పరిశుద్ధ దేవుని గురించి, పాపి అయిన మనిషి గురించి రాస్తూ ఉన్నాడు. ఇందులో జీవితం గురించి, మరణం గురించి రాస్తూ ఉన్నాడు. ఆమేన్. జీవితం మోషేకు అంత ఈజీగా లేదు. వీరందరూ కూడా ఎక్కడున్నారు? ఐగుప్తు నుండి కనానుకి వెళ్ళే ప్రయాణంలో ఉన్నారు. ఇది ప్రయాణ మార్గంలో ఉన్నారు. ఈ కీర్తనలో 3 ప్రధానమైన సత్యాలను మోషే మనకు తెలియబరుస్తున్నాడు. వాటిని ధ్యానించుకుని మనం ముగించుకుందాం. నంబర్ 1, ఆయన అంటాడు, ఈ లోకములో మనందరము కూడా యాత్రికులమే. మనందరము యాత్రికులమే. ఈ జీవితం ఒక ప్రయాణం. మామూలు మనుషులకు ఈ జీవితం ఒక యాత్ర. ఏమి యాత్ర? పుట్టుక నుండి మరణానికి యాత్ర. కానీ దేవుని బిడ్డలమైన మనకు ఈ జీవితం ఒక ప్రయాణం. ఎక్కడి నుండి ఎక్కడి దాకా? భూమి నుండి పరలోకానికి. ఆమేన్. ఈ లోకస్తులకు పుట్టుక నుండి మరణం వరకు దేవుని నమ్ముకున్న మనకు ఈ జీవిత ప్రయాణం అనేది భూమి నుండి పరలోకానికి. కానీ ఈ పరలోకానికి వెళ్ళే ఈ మార్గము, ఈ జీవితము ఒక ప్రయాణము భూమి నుండి పరలోకాన్ని చేరుకోవడానికి. కానీ మార్గము, రోడ్డు అంత ఈజీ అయినది కాదు. రోడ్డు అంత ఈజీగా లేదు. ప్రయాణ మార్గము సులభమైనది కాదు. అది కష్టతరముతో కూడుకున్నది. ఫరోను చూసినప్పుడు యాకోబు ఇలా అంటాడు, ఆదికాండం 47:9లో, యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నది. అయ్యా ఫరో గారు, నేను చేసిన యాత్ర, నా జీవిత యాత్ర 130 సంవత్సరాలు ఈ రోజుకి. కానీ అది ఆయాసముతోను దుఃఖముతోను నిండుకున్నది. బ్రదర్, మన ప్రయాణము భూమి నుండి పరలోకానికి వెళ్ళే ఈ ప్రయాణ మార్గము అంత సులభమైనది కాదు. అది దుఃఖముతోను, ఆయాసముతోను, వేదనతోనూ కూడుకున్నది. రోడ్డు ఆ విధంగా ఉంది. రోడ్డు ఆ విధంగా ఉంది. ఎత్తు పల్లాలతో, ఎక్కడ చూసినా గుంతలు. మన జీవిత ప్రయాణము ఎక్కడో చూసినా గుంతలతో నిండి ఉంది, ఎత్తు పల్లాలతో నిండి ఉంది. మార్గమే సరిగ్గా లేదు. మన జీవిత ప్రయాణంలో మనం ఎన్నో ఒడిదొడుగులు, ఎన్నో కష్టాలు, ఎన్నో విమర్శనలు, ఎన్నో బాధలు, ఎన్నో శోధనలు, ఎన్నో పోరాటాలు, సవాళ్ళను మనం ఎదుర్కొంటూ ఉన్నాం. జీవితం అంతా సులభమైనది కాదు. ఎందుకు జీవితం ఇలా అయిపోయింది? ఈ రోడ్డు ఎందుకు ఇలా సరిగ్గా లేకుండా పోయింది? వాక్యం అంటుంది, 8వ వాక్యము, మా దోషములు మా పాపములు, మా దోషములు మా పాపములు. మన పాపము, మన దోషము ఏం చేసింది? ఈ జీవిత మార్గాన్ని, భూమి నుండి పరలోకాన్ని చేరుకునే ఈ మార్గాన్ని కష్టతరంగా చేసేసింది. పాపం పెరిగే కొద్దీ రోడ్డు మరింత కష్టంగా మారిపోతా ఉంది. ఆమేన్. దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేయలేదు. మనిషికి దేవుడు ఏర్పరచిన మార్గము అత్యున్నతమైన మార్గము. కానీ మనిషి తన పాపం ద్వారా ఏం చేసుకున్నాడు? ఆ మార్గాన్ని గందరగోళంగా చేసుకున్నాడు. పాపం పెరిగే కొద్దీ పరలోకానికి వెళ్ళే ఈ ప్రయాణ మార్గము, ఈ జీవిత ప్రయాణ మార్గము కష్టతరంగా, దుఃఖకరంగా, ఆయాసంగా మారిపోతా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? రోడ్డును మనం మార్చలేము. ఈ భూమి మీద పాపం ఉన్నంత వరకు ఈ రోడ్డు అలాగే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎలా ఈ జీవిత మార్గాన్ని ఛేదించుకొని, దాటుకొని సక్సెస్ఫుల్ గా మనం పరలోకం చేరడం? దానికే మోషే గారు అంటారు 91లో, ప్రభువా, తరతరముల నుండి
మాకు నివాస స్థలము నీవే. హల్లెలూయా. మాకు నివాస స్థలము నువ్వే, మాకు నివాస స్థలము నువ్వే. బ్రదర్, రోడ్డు గుంతలుగా ఉంది, సరిగా లేదు. ఆ రోడ్డు మీద ఆటోలో పయనిస్తే ఎలా ఉంటుంది, కారులో పయనిస్తే ఎలా ఉంటుంది? ఆటోలో పయనిస్తే ఎలా ఉంటుంది? చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణమే ఆయాసకరంగా విసుగు పుట్టిస్తుంది. అదే కారులో వెళ్తే అంత ఇబ్బంది ఉండదు. ఎందుకంటే కారు ఆ విధంగా దాంట్లో ఉన్న విషయాలు ప్రయాణాన్ని ఏం చేస్తుంది? విసుగు లేకుండా సంతోషంతో సుఖంగా కొనసాగిస్తుంది. బ్రదర్, మనం కారులో ఉంటే రోడ్డు ఎట్లా ఉన్నా కూడా సరే ప్రయాణం విసుగు అనిపించింది. ఆమేన్. భక్తుడు అంటున్నాడు, అయ్యా ఈ ప్రయాణ మార్గము కష్టతరమైనదే, ఆయాసకరమైనదే, దుఃఖకరమైనదే, కానీ మా నివాస స్థలము నీవే. నువ్వే నా నివాస స్థలము కాబట్టి నా ప్రయాణాన్ని నేను సక్సెస్ఫుల్గా ముగిస్తాను. దాదాపు 42 స్థలాల్లో ఇజ్రాయేలు ప్రజలు క్యాంపు వేశారు. కానీ మోషే గారు అంటున్నారు, నా నివాస స్థలం అయితే నువ్వేనయ్యా. ఆమేన్. నా నివాస స్థలము నువ్వే. మోషే ఎదుర్కొన్న కష్టాలు అంతా ఇంత కాదు. దాదాపు 40 లక్షల మందిని అతను నడిపించాడు. ఆ ప్రయాణంలో అతను ఎంతో ఇబ్బంది పడ్డాడు. వాళ్ళు ఎవరు కూడా ఆయన నాయకత్వాన్ని అభినందించలేదు. ప్రతిసారి విమర్శించేవారు, అతన్ని తిట్టేవారు, అతని మీద తిరగబడేవారు, అసూయ పడేవారు. సో ఆయన ప్రయాణము అంత సులభంగా లేదు, చాలా బాధతో కూడుకున్నదే. అయినను మోషే గెలిచాడు. ఆమేన్. తన ప్రయాణాన్ని సాధించాడు. తన జీవిత ప్రయాణాన్ని సక్సెస్ఫుల్ గా సాధించాడు. ఎలా సాధించగలిగినావు మోషేని అడిగితే మోషే అంటాడు, నా నివాస స్థలము నువ్వే. అయ్యా, ఈ ప్రయాణ మార్గం ఎంత కష్టంగా ఉన్నా కూడా సరే నేను నీలో ఉన్నాను కాబట్టి, నువ్వే నా నివాస స్థలము కాబట్టి ఈ ప్రయాణాన్ని నేను సక్సెస్ఫుల్ గా ముగించగలిగాను. బ్రదర్, సిస్టర్, మన జీవిత ప్రయాణాన్ని మనము సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ముగించాలంటే మనము దేవునిలో ఉండాలి. నువ్వే నా నివాస స్థలం అంటే అర్థం ఏమిటి? దేవుడే నా ఇల్లు అంటే నేను ఆ ఇంట్లో ఉండాలి. నేను ఆ దేవుడు అనే ఇంటిలో నేను నివసించాలి. అలా నివసించినప్పుడు, ఆయనలో మనం ఉన్నప్పుడు ప్రతిరోజు మన జీవితానికి కావలసిన సహాయాన్ని, బలాన్ని, ప్రోత్సాహాన్ని, ఆదరణను మనం దేవుడి నుండి పొందుకోగలం. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, ఎల్లప్పుడూ దేవుని ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. దేవునిలో మనం ఉంటే, ప్రభువులో మనం ఉంటే, జీవిత ప్రయాణం ఎంత కఠినంగా ఉన్నా కూడా సరే మనము సంతృప్తిగా, సంతోషంగా మన యొక్క గమ్యాన్ని మనము చేరుకోగలము. అందుకే యేసయ్య అన్నాడు, మీరు నాలో నిలిచి ఉండుడి. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నాలో అంటుకట్టబడి ఉండండి. నాలో మీరు నిలిచి ఉండకపోతే మీరు దేనికి పనికిరారు, మీరు ఫలం ఇవ్వలేరు అని చెప్పాడు. బ్రదర్, సిస్టర్, ఒక బిడ్డ ఏ విధంగా తల్లి గర్భంలో ఉంటుందో ఆ విధంగా మనము దేవునిలో ఉండాలి. ప్రతి దినము, ప్రతి క్షణము దేవుడే మనకు నివాస స్థలముగా ఉండాలి. వాక్యం చెప్తుంది 91వ కీర్తన 9వ వాక్యము, యెహోవా నీవే నా ఆశ్రయము అని, నీవు మహోన్నతుడువైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. దేవుని మనం నివాస స్థలంగా చేసుకోవాలి అంటే ఏమర్థము? దేవునిలో మనం జీవించాలి, దేవునిలో మనం ఉండాలి. అప్పుడు మన జీవిత ప్రయాణము సక్సెస్ఫుల్ గా గమ్యాన్ని వెళ్ళి చేరుకుంటుంది. మనకు నివాస స్థలం ఏర్పరచడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన అన్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుండి 6 వరకు గల వాక్య భాగములో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. హల్లెలూయా. నేను సిలువకు ఎందుకు వెళ్తున్నాను? కల్వరి సిలువలో ఎందుకు నేను మరణిస్తున్నాను? మీకు స్థలము సిద్ధం చేయడానికే. మీకు ఒక స్థలము, నివాస స్థలము సిద్ధం చేయడానికే. మీ నివాస స్థలము ఏమిటి? పరలోకం కాదు. ఏమిటి? తండ్రి, దేవుడైన తండ్రి. సో తండ్రిలో మీరు
ఉండాలంటే మీ పాపాలు కడగబడాలి. ఒక పాపి దేవుళ్ళో ఉండలేడు కాబట్టి ఆ పాపాన్ని తొలగించి మిమ్మల్ని పరిశుద్ధపరిచి తండ్రిలో మిమ్మల్ని పెట్టేదానికే నేను సిలువకి వెళ్తున్నాను. మీ పాపాల కొరకు నేను సిలువలో మరణించబోతున్నాను. ఆ కల్వరి మరణము లేక ఆయన సిలువలో కాచిన రక్తము మన పాపాలని కడిగి పవిత్రపరిచి దేవునిలో మనకు ఒక స్థలాన్ని ఏర్పరిచింది. అప్పుడు అంటాడు ఒక శిష్యుడు, ప్రభువా మాకు తండ్రిని చూపించయ్యా, మాకు పరలోకానికి మార్గాన్ని చూపించు. యేసయ్య అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మిమ్మల్ని తండ్రి దగ్గరకు, తండ్రిలోనికి చేర్చడానికి వాహనము, మార్గము నేనే. నాలో మీరు ఎక్కితే మీరు ఎక్కడ చేరుకుంటారు? తండ్రిలోనికి చేరుకుంటారు. నేనే మార్గం. హల్లెలూయా, నేనే మార్గం. ఇప్పుడు మీరు చర్చికి రావడానికి మీ ఊరు నుండి బయలుదేరి ఏం చేశారు? మీరు ఆటోలో ఎక్కారు. ఆ ఆటో ఏం చేసింది? తీసుకుని వచ్చి మిమ్మల్ని చర్చి దగ్గరకు చేర్చింది. అదేవిధంగా మనం యేసయ్యలో ఎక్కితే, యేసయ్యను నమ్ముకుంటే ఆయన ఏం చేస్తాడు? మనల్ని తండ్రి దగ్గరకు చేరుస్తాడు. తండ్రియే మన నివాస స్థలము. బ్రదర్, సిస్టర్, దేవుడే మనకు ఇల్లు. ఆయనలో మనం ఉండాలి. ఆయనలో ఉంటే మన జీవితము సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. రోడ్డు ఎంత కష్టతరంగా ఉన్నా మన ప్రయాణం మాత్రము సంతృప్తికరంగా సాగాలంటే మనము దేవునిలో ఉండాలి. సిస్టర్, బ్రదర్, మీ ఇల్లు ఎవరు? మీ ఇల్లు ఎవరు? దేవుడు. ఆయనలో మీరు ప్రతిరోజు ఉండాలి, ప్రతి క్షణం ఉండాలి. ఆయనలో ఉంటే మీ ప్రయాణము సక్సెస్ఫుల్ గా సాగుతుంటుంది. రెండవది, భక్తుడు అంటున్నాడు 3 నుండి 12 వాక్యాల్లో, 93 నుండి 12 వాక్యాల్లో, మనమందరము ఈ లోకములో విద్యార్థులము. మనం ఎవరు? అభ్యాసకులము, విద్యార్థులము, నేర్చుకునేవారు. జీవితం అనే పాఠశాలలో మనందరూ ఎవరంట? విద్యార్థులం. ఆయన అంటాడు, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుమయ్యా. అయ్యా, మాకు లెక్క నేర్పించుము. మా జీవితాన్ని సరిగ్గా లెక్క వేయడానికి మాకు నేర్పించు. మా దినాలను సరిగ్గా లెక్క వేయడానికి మాకు నేర్పించుము. మాకు జ్ఞాన హృదయము కలుగజేయము. ఆమేన్. ఈ జీవితము మనకు పాఠశాల. అందులో మనందరము విద్యార్థులము, స్టూడెంట్స్. మనందరం కూడా స్టూడెంట్స్. సో ఈ జీవితం అనే పాఠశాలలో మనం నేర్చుకోవలసిన 2 ప్రధానమైన పాఠాలు. ఒకటి జీవితం కొద్దిపాటిదే. ఈ లోకంలో మన జీవితం కొద్ది కాలమే. కాబట్టి ప్రతి క్షణాన్ని, ప్రతి రోజును మనం ఏం చేయాలి? విలువైన దానికి ఉపయోగించాలి, ప్రాముఖ్యమైన దానికి ఉపయోగించాలి. ఏది అవసరమైనది, ఏది ప్రాముఖ్యమైనది, ఏది నిత్యమైనది, ఏది అల్పమైనది, ఏది అనవసరమైనది, ఏది పాపమైనది గ్రహించగలిగిన జ్ఞానమును, జ్ఞాన హృదయాన్ని మాకు కలుగు చేయి. ఆయన అంటాడు, ఈ లోకంలో మన జీవితము కొద్దిపాటిదే. చూడండి 4వ వాక్యం నుండి, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నదయ్యా, రాత్రి ఎందలి ఒక జాము వలె ఉన్నది. నిత్యత్వపు దృష్టిలో, దేవుని దృష్టిలో మన జీవిత కాలాన్ని పోల్చుకుంటే అది ఒక సెకండ్తో సమానం అనుకుంటా. సెకండ్ కూడా ఉండదు. 1000 సంవత్సరాలు ఆయనకి ఒక్క రోజుతో సమానం అంట. ఈ భూమి మీద మనుషుల యొక్క 1000 సంవత్సరాలు దేవుని యొక్క కాలమాన పట్టికలో జస్ట్ ఒక్క రోజే. ఇంకా చెప్పాలంటే ఒక జాము వలె ఉన్నది. ఒక జాము అంటే ఎంత? 4 గంటలు. ఈ లెక్క ప్రకారము 4 గంటలు. ప్రొద్దున వారు పచ్చ గడ్డి వలె చిగురింతురు, ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. పచ్చి గడ్డి వలె మా జీవితము కొద్దిపాటిదయ్యా, కొద్దిపాటిది. యాకోబు అంటాడు, మీ జీవితం ఏ పాటిది? మీ జీవితం ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిదయ్యా మీ జీవితం. జీవితం అనే పాఠశాలలో మనం నేర్చుకోవలసిన ప్రధానమైన పాఠం ఏమిటంటే, మన జీవితము కొద్దిపాటిదే. అది కూడా ఎప్పుడు ముగిస్తుందో మనకే తెలియదు. 70-80 సంవత్సరాలు అంటాడు భక్తుడు. అంటే వాళ్ళు జీవించిన అరణ్యంలో
వారు జీవించిన కాలం ఈ రోజుతో పోల్చుకుంటే మన ఆయుష్ కాలము 60కే ముగించిపోతా ఉంది. ఇప్పుడు నిండుగా జీవిస్తే 60కి, శక్తి మీస్తే 70కి, ఇంకా శక్తి ఉంటే 80 లోపల అందరూ ఈ ప్రయాణాన్ని ముగించుకొని వెళ్ళిపోతున్నారు. అది కూడా ఎప్పుడు అంతమవుతుందో తెలియడం లేదు. ఒకప్పుడు 1000 సంవత్సరాలు దాటి జీవించిన నరులు ఈ రోజుల్లో 70-80 కంతా చనిపోతా ఉన్నారు. కారణం ఏమిటి? పాపము మనిషి జీవితాన్ని, మనిషి ఆయుష్కాలాన్ని తగ్గించేసింది. దేవుడు కాదండి, దేవుడు కాదు. మనిషికి దేవుడు ఒక ఆయుష్కాలాన్ని పెట్టలేదు. ఈ భూమి మీద స్థిరంగా జీవించాలనే దేవుడు కోరుకున్నాడు. కానీ మనిషి యొక్క పాపం పెరిగిపోవడం చేత దేవుడు అన్నాడు, నరులారా రండి, తిరిగి రండి. చూడండి, నరులారా తిరిగి రండి నువ్వు సెలవిస్తున్నావు నాయన. నరులారా, ఇంత భయంకరమైన పాపాలు చేస్తూ ఈ భూమిలో చాలా రోజులు ఉంటే భూమి నాశనం అయిపోతుంది, అపవిత్రమైపోతుంది, చెడిపోతుంది. కాబట్టి నరులారా తిరిగి రండి. సృష్టించింది ఆయనే, తిరిగి రండని పిలిచింది ఆయనే. పాపం యొక్క జీతము మరణం. పాపం యొక్క జీతం మరణం. పాపం ఎంత పెరిగిపోతుందో అంతగా ఆయుష్కాలం కూడా తగ్గిపోతా ఉంది. సో జీవితము కొద్దిపాటిది, అది ఏ క్షణాన ముగిస్తుందో కూడా మనకు తెలియదు. పోయిన ఆదివారము ఉదయాన్నే చర్చికి వెళ్ళాలని బయలుదేరిన నా ప్రాణ స్నేహితుడు స్నానం చేసుకొని బయటకు వచ్చాడు, కింద పడ్డాడు, అంతే, ప్రాణం పోయింది. మన ప్రియ సోదరుడు రాము నైట్ క్షేమంగా పడుకున్నాడు, ఉదయానికంతా మనిషి లేదు. మా నాయన సంతోషంగా బాగా కూర్చోన్నాడు. రాత్రి 8 గంటలకు, నైట్ 1:30 గంటకంతా ఆయన భూమి మీద లేదు. పోయిన ఆదివారం ఉదయాన్నే భూమి మీద జీవంతో ఉన్నవాడు సోమవారం మధ్యాహ్నము భూమి మట్టి లోపలికి వెళ్ళిపోయాడు. ఈరోజు మనిషి లేదు. జీవితం అంతే. నీ జీవితం కొద్దిపాటిది, అది కూడా ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలియదు. ఎప్పుడు దేవుడు రానాయనని పిలుస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఉన్న ప్రతి క్షణాన్ని, ఉన్న ప్రతి రోజున మనం ఏం చేయాలి? సద్వినియోగపరచుకోవాలి, మంచికి ఉపయోగించాలి, శ్రేష్టమైన దానికి ఉపయోగించుకోవాలి. అల్పమైన దానికి, పనికిరాని దానికి, వేస్ట్ అయిన దానికి మనం దాని రోజుల్ని ఉపయోగించకూడదు. నరుడా, భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నాకు జ్ఞాన హృదయాన్ని దయచేయము నాయన. ఈ కొద్దిపాటి జీవితాన్ని వృధా చేసుకోకుండా, చెడ్డ పనులకు వాడకుండా, పాపానికి వాడకుండా, అనవసరమైన కర్రలకు వాడకుండా, శ్రేష్టమైన దానికి, విలువైన దానికి, ప్రాముఖ్యమైన దానికి ఉపయోగించుటకు నాకు జ్ఞాన హృదయము దయచేయము. నా దినాలను లెక్కించుటకు నాకు నేర్పించుము. మనందరము సంవత్సరాన్ని లెక్క కడతాము, కానీ భక్తుడు అంటాడు ప్రతి రోజును లెక్క కట్టు. ఈ రోజు నేను ఎలా జీవిస్తున్నాను, నా సమయాన్ని నేను ఎలా వాడుతున్నాను? ఎఫెసీయులకు పత్రిక 5వ అధ్యాయము, మీరు దినములను వృధా చేయకుండా సద్వినియోగపరచుకోవచ్చు. ఏం చేయండి? జ్ఞానుల వలె నడుచుకోండి. బ్రదర్, చాలా మంది వారి యొక్క దినాలను, రోజులను ఏం చేస్తున్నారు? వేస్ట్ చేసుకునేస్తున్నారు. పాపముతో జీవించి, పాప అలవాట్ల కొరకు, పాపాలతో మునిగి తేలుతూ తమ దినాలను వాళ్ళు ఏం చేస్తున్నారు? వేస్ట్ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే దినాలను ఖర్చు పెట్టేస్తున్నారు. తమ కొరకే వాడుకొని, తమ కొరకే జీవించే స్వార్థ పరులందరూ కూడా ఏం చేస్తున్నారు? జీవితాన్ని ఖర్చు పెట్టేస్తున్నారు, దినాలను ఖర్చు పెట్టేస్తున్నారు. ఎవరైతే దేవుని మహిమ కొరకు, ఇతరుల యొక్క ప్రయోజనం కొరకు, దేవుని కొరకు జీవిస్తారో వారు దినాలను, రోజులను ఆదాయం చేసుకుంటున్నారు, సద్వినియోగం చేసుకుంటున్నారు. బ్రదర్, సిస్టర్, జీవితం కొద్దిపాటిది. ఆ ప్రయాణం ఎప్పుడు ముగిస్తుందో తెలియదు. నువ్వు అనుకున్నావు నేను ఇంకా 70 సంవత్సరాలు జీవిస్తాను, ఇంకా 30 సంవత్సరాలు జీవిస్తాను అనేసి. నిన్న మొన్న చనిపోయిన వాళ్ళందరూ అలాగే అనుకున్నారు. కానీ వారు అనుకునే క్షణాన మరణం వచ్చేసింది. నా స్నేహితుడు సీను ఎంతో నీతిమంతుడు, దేవునికి నమ్మకమైన వాడు, అయినా ఎదురు చూడని సందర్భంలో ఊహకు అందని విధంగా ఎగిరిపోయాడు. ఎవరికి ఇక్కడ గ్యారంటీ లేదు. నీతిమంతులకి గ్యారంటీ లేదు, దుర్మార్గులకి గ్యారంటీ లేదు. ఎవరు ఎప్పుడు చేస్తారో తెలియదు, నువ్వు ఎప్పుడు పోతావో నీకే తెలియదు. కాబట్టి అతి విశ్వాసంతో నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నేను ఇంకా ఉంటాను, రేపు సరి చేసుకుంటాను, జనవరి 1కు మారుతాను,
జనవరి నైట్ నా జీవితాన్ని మార్చుకుంటాను, అంతవరకు పాపాన్ని చేసుకుంటాననేసి అనుకుంటున్నావేమో. రేపు ఉదయం నువ్వు లేస్తావో లేవో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఎంతమంది పడుకున్న వారు రాత్రికి రాత్రే చనిపోయి ఉన్నారు. కాబట్టి దయచేసి అతి విశ్వాసం చేత నీ జీవిత దినాలను వేస్ట్ చేసుకోవద్దు. మంచి విద్యార్థిగా, జీవితం అనే పాఠశాలలో నువ్వు మంచి విద్యార్థిగా నీ రోజులను ఉపయోగించుకో. శ్రేష్టమైన దాన్ని వాడుకో. నీ జీవితాన్ని, దినాన్ని, ఏది శ్రేష్టమైనది, ఏది ముఖ్యమైనది, ఏది సత్యమైనది, ఏది నిత్యమైనది, దాని కొరకు నీ జీవితాన్ని, దినాలను ఉపయోగించు. ఏది శాశ్వతమైనది? దేవుడు, ఆయన వాక్యము, ఆమేన్, సంఘము, దేవుని వాక్యం చెప్పే విలువలు, ఇదే జీవితానికి శాశ్వతమైనది, ముఖ్యమైనది. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా అని, ఏమి ధరించుకుందామా అని మీ శరీర కోరికల కొరకు జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దు. మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకుడి. అదే జీవితానికి ముఖ్యమైనది. అదే జీవితానికి ముఖ్యమైనది. ఈ రోజే నా ఆఖరి రోజు అన్నట్టుగా మనం జీవించాలండి. ప్రతిరోజు రేపు అనే ఒక దినము మనకు వస్తుందా రాదో మనకే తెలియదు. ఈ చావులను చూస్తా ఉంటే భయం వేస్తా ఉంది. ఈ మరణాలను చూస్తా ఉంటే గుండె విరిగిపోతా ఉంది. మన జీవితం ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ రోజే నా ఆఖరి రోజు, ఇదే నా చివరి రోజు అని అంటే మీరు ఎంత శ్రద్ధగా జీవిస్తారు? ఈ రోజు నిన్ను పని నుండి తీసేస్తానంటే మీరు ఆ రోజు ఏం చేస్తారు? కూర్చొని మూలలో కూర్చొని సెల్ ఫోన్ నోడుకుంటూ ఉంటారా? ఆ రోజు ఏది ముఖ్యమైనదో దాన్ని మీరు రెడీ చేసుకుంటూ ఉంటారు. ఆమేన్. నువ్వు వచ్చిన పని అయిపోయిందయ్యా, ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్ళాలి అని నీ పని స్థలంలో చెప్తే ఆ రోజు ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు? చాలా ముఖ్యమైన, ఏది అవసరమైనదో, ఏది ముఖ్యమైనదో ఇంటికి వెళ్ళడానికి ఆ పనుల మీద శ్రద్ధ చూపిస్తావు. బ్రదర్, సిస్టర్, మన ఈ జీవిత పాఠశాలలో మన ప్రయాణం ఎప్పుడు ముగిస్తుందో తెలియదు. కాబట్టి ప్రతిరోజు నువ్వు సిద్ధంగా ఉండాలి. ఈ జీవిత పాఠశాల యొక్క ప్రధాన ఉద్దేశమే నిత్యత్వం కొరకు, దేవుని కొరకు, పరలోకం కొరకు నిన్ను సిద్ధపరచుకోవడం కోసమే. ప్రతిరోజు నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. దేనికి? దేవుని దగ్గరికి వెళ్ళడానికి, పరలోకానికి వెళ్ళడానికి. ప్రతిరోజు నిన్ను నీవు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రోజులు, ఈ జీవితమే ఒక ప్రిపరేషన్. దేనికి? దేవుని దగ్గరికి వెళ్ళడానికి. నిర్లక్ష్యంగా ఉండకండి, ఏమరిపోకండి. మీ ముందు చనిపోయినారే వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి. ప్రతి మరణము ఒక గొప్ప సత్యాన్ని మనకు నేర్పిస్తుంది. జీవితం ఎప్పుడు ముగిస్తుందో తెలియదు. ఈరోజు బయలుదేరి పనులకు వెళ్ళిన వారు, ఊర్లకు వెళ్ళిన వారు తిరిగి ఇంటికి వస్తారని గ్యారెంటీ లేదు. ఎంతమంది గురించి చెడ్డ వార్త వినాల్సి వస్తుందో భయం వేస్తుంది. మార్గం మధ్యలోనే ఎంతమంది ప్రమాదాలకు గురయ్యి చనిపోతూ ఉన్నారు. ఆ రోజు ఆ పాస్టర్ కొడుకు చర్చిలో ఆరాధన చేస్తా ఉన్నాడు. ఏమైందో కింద పడ్డాడు, చనిపోయాడు. యవ్వన బిడ్డ, 22 వయసు, పాస్టర్ కొడుకు ఆరాధన చేస్తుండగా కింద పడ్డాడు, చర్చిలోనే చనిపోయాడు. ఆ సేవకుడు సేవకు వెళ్ళాడు. సేవకు టైం అయింది, ఇంకా రాలేదని చెప్పి లోపల పోయి చూస్తే అట్నే బెడ్ మీద అట్నే ఒరిగిపోయి ఉన్నాడు. ప్రాణం పోయింది. నా జీవితంలో మరపురాని సంఘటన. ఆ రోజు నేను బయలుదేరి ఆఫీస్ పనిగా చిత్తూరుకు వెళ్తున్నాను. బస్సులో ఎక్కాను. నా కళ్ళ ముందే ఒకతను తెల్ల పంచి, తెల్ల చొక్కాయి వేసుకుని ఎక్కాడు. పాలమంగంలో ఎక్కిన వాడు 10 నిమిషాలు కూడా దాటలేదు, చనిపోయాడు. నన్ను అట్నే అదరగొట్టిన సంఘటన. నా కళ్ళ ముందే ఎక్కాడే, ఇంత లోపల ప్రాణం పోయింది, చనిపోయాడే. నా జీవితంలో మరపు రాని నాకు భయాన్ని కలిగించిన ఒక విషయం అది. అప్పటి నుండి జీవితం గురించి చాలా లోతుగా ఆలోచించాను. ఈ లోకంలో ఎందుకు మనం వచ్చాం? ఎందుకు ఇలా చనిపోతున్నాం? ఉన్న ఈ జీవితం యొక్క విలువ ఏంటి? ఈ జీవితాన్ని దేని కొరకు మనం ఉపయోగించాలి? ఏది శాశ్వతమైనదో దాని కొరకే ఉపయోగించాలి. ఏది శాశ్వతమైనది? దేవుడు, ఆయన కార్యము, ఆయన మాటలు, అదే శాశ్వతమైనది. కాబట్టి దాని కొరకే మన జీవితాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. ప్రియ సోదరుడా, సోదరి, నీ జీవిత పాఠశాలలో ప్రధానమైన పాఠాన్ని నేర్చుకున్నావా? నువ్వు నేర్చుకున్నావా? జీవితం కొద్దిపాటిదే, అది ఎప్పుడు అంతమవుతుందో తెలియదు. కాబట్టి ప్రతి దినాన్ని, ప్రతి క్షణాన్ని మేలైన దానికి, మంచి దానికి ఉపయోగించు. అందుకే భక్తుడు అడుగుతున్నాడు, నా జీవితాన్ని వేస్ట్ చేసుకోకుండా నా దినాలను సరిగ్గా ఉపయోగించడానికి, మంచికి ఉపయోగించడానికి నాకు జ్ఞాన హృదయము దయచేయు నాయన. నా దినాలను లెక్కించడానికి నాకు నేర్పించు తండ్రి. నాకు లెక్క నేర్పు. ఈ లోకం నుండి వెళ్ళేటప్పుడు మన జీవితాన్ని చూసి మనమే సంతృప్తి చెందాలి.
మంచి జీవితాన్ని నేను జీవించి ఉన్నాను. ప్రతిరోజు మీరు పడకు వెళ్ళేటప్పుడు ఈ సంతృప్తి మీ హృదయాన్ని నింపాలి. ఈ రోజంతా నేను సద్వినియోగపరుచుకున్నాను, ఈ రోజు నేను వేస్ట్ చేయలేదు, ఏది ముఖ్యమైనదో దానికి ఎక్కువ సమయాన్ని గడపాలి ప్రతిరోజు. ఈ రోజుల్లో చాలా మంది మొబైల్లో పనికిరాని వాటిని చూస్తూ సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా బుద్ధిహీనులు, తెలివి లేని వారు, అజ్ఞానులు. రోజు మనం సమయాన్ని వేస్ట్ అయిన దానికి, పాపమైన దానికి ఉపయోగించినామో ఏమో అని ప్రతిరోజు మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. సమయాన్ని చెడ్డ వాటికి, అనవసరమైన వాటికి ఉపయోగించకూడదు, విలువైన వాటికి ఉపయోగించాలి. హల్లెలూయా. ఇది మంచి ప్రార్థన. దేవా, నాకు జ్ఞాన హృదయం దయచేయి నాయన. నా జీవిత దినాలను నేను వృధా చేసుకోకుండా దాన్ని మంచి వాటికి ఉపయోగించడానికి నాకు జ్ఞాన హృదయము దయచేయమని ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. ఈ జీవితంలో, ఈ జీవిత పాఠశాలలో మనందరం కూడా బెస్ట్ విద్యార్థిగా ఉండాలి. ఆమేన్. బెస్ట్ స్టూడెంట్గా మనము ఉండాలి. విజయవంతంగా మన చదువును మనం ముగించాలి. అందరం పాస్ అవ్వాలి. దానికి దేవుని సహాయం కావాలి. అందుకే భక్తుడు దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. ఈ జీవిత పాఠశాలలో మనం మంచి విద్యార్థిగా ఉండాలంటే, నమ్మకమైన జీవితం మనం జీవించాలంటే, విజయవంతమైన విద్యార్థిగా మన యొక్క ప్రయాణాన్ని మనం ముగించాలంటే, మన చదువును మనం ముగించాలంటే మనకు దేవుని యొక్క సహాయం కావాలి. ప్రతిరోజు ఆయన దగ్గర ప్రార్థన చేయండి. తండ్రి, ఈ రోజంతా నేను సమయాన్ని వృధా చేసుకోకుండా మంచి వాటిని, నీకు ప్రియమైన వాటిని, విలువైన వాటిని చేయనట్లుగా నాకు జ్ఞాన హృదయము దయచేయము. సూపర్ ప్రార్థన ఇది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం చేయవలసిన ప్రార్థన ఇది. మరువకుండా చేయండి. తర్వాత మూడో విషయము, మొదటిగా మనం చూసాం, మనందరం ఈ జీవితంలో యాత్రికులం, ప్రయాణికులమే భూమి మీద. రెండవది మనం చూసాం, మనమందరము విద్యార్థులం, బెస్ట్ స్టూడెంట్ గా మనము ఉండాలి. మూడవది, మనందరము విశ్వాసులం. ఆమేన్. దేవుని మీద ఆధారపడుతున్న విశ్వాసులు మనం. దేవుని నమ్ముకొని ఉన్నవారు మనం. మనకు శ్రేష్టమైన భాగ్యము ఈ భూమి మీద దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ కీర్తన యొక్క ప్రాముఖ్యమైన సందేశం ఏమిటంటే, మరణాన్ని గురించి కాదు, జీవితం యొక్క విలువను మనకు తెలియజేస్తుంది. జీవితం యొక్క విలువను, మన జీవితాన్ని దేనికి ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనే దాన్ని మనకు జ్ఞాపకం చేసి తెలియబరచే కీర్తన భాగం ఇది. ప్రియులారా, యేసు క్రీస్తు మన రక్షకుడుగా ఉంటే, యేసు క్రీస్తు మన ప్రభువుగా ఉంటే, మన భవిష్యత్తు మనకు స్నేహితునిగా ఉంటుంది. మన భవిష్యత్తు మనకు మంచిగా ఉంటుంది. ఆయన అంటున్నాడు 13వ వాక్యములో, యెహోవా తిరుగుము, యెహోవా తిరుగుమయ్యా. నీ కోపం చేత, మేము చేసిన పాపం వలన వచ్చిన నీ కోపం చేత మేము చనిపోతున్నాము. అర్ధాంతంగా ప్రయాణాన్ని ముగించుకుంటున్నాము. మా జీవితము ఆయాసముతోనూ దుఃఖముతోనూ కొనసాగుతూ ఉంది. ఇది మారాలంటే నువ్వు తిరుగుము, నీ కోపాన్ని విడిచి మా మీద నీ కృప దయచేయి నాయన. దేవుని కనికరం మీద, దేవుని యొక్క కృప మీద ఆధారపడుతున్నాడు మోషే. ఆయన ప్రార్థన చేస్తున్నాడు 14వ వాక్యంలో, ఉదయము ఆమేన్, నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుమయ్యా, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. హల్లెలూయా. చప్పటి కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ప్రభువా, ఈ జీవితం కొద్దిపాటిది. దేవా, ఈ జీవితం కష్టాలతోనూ దుఃఖముతోనూ కూడుకున్నది. ఈ ప్రయాణ మార్గము మంచిగా లేదు. ఇలాంటి ప్రయాణములో ప్రతిరోజు మేము సంతోషంగా, సంతృప్తిగా జీవించాలంటే మాకు నీ కృప కావాలయ్యా, నీ కృప కావాలి. ఏం ప్రార్థన అండి ఇది, ఏం ప్రార్థన ఇది. ప్రియ సోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని నువ్వు నమ్మకంగా జీవించాలంటే, నువ్వు విజయవంతంగా జీవించాలంటే నీకు దేవుని సహాయం కావాలి, ఆయన కృప మనకు కావాలి. కాబట్టి ప్రతి ఉదయం లేచి, తండ్రి, ఈ రోజంతా నేను ఉత్సహించి సంతోషించడానికి నీ కృపతో నన్ను తృప్తిపరచమయ్యా, నీ కృపతో నన్ను తృప్తిపరచు. హల్లెలూయా. మనకు దేవుని సహాయం కావాలండి. ప్రతి దినము లేచి ఇలా ప్రార్థన చేసుకుని మన జీవితాన్ని మనం ప్రారంభిస్తే, అప్పుడు మనం ఆ దినమంతా కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకొని దేవునికి ఇష్టమైన విలువైన జీవితాన్ని మనం జీవించగలం. భక్తుడు అన్నాడు, ఒక దినాన్ని
ఒక మంచి పనితో ప్రారంభిస్తే ఆ రోజంతా మంచిగా ఉంటుంది అన్నారు. మంచి పని ఏమిటి? దేవునికి ప్రార్థన చేయడమే. ఉదయం లేచి ఆయన మీద ఆధారపడడమే, ఆనుకోవడమే. ఎవరైతే ఉదయం లేచిన వెంటనే ఆ దినం యొక్క శక్తి కొరకు, ఆ దినం యొక్క ఆశీర్వాదం కొరకు దేవుని మీద ఆధారపడతారో వారికి ప్రతి దినము కూడా లాభకరమైనదిగా ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. లేకపోతే ప్రతి దినాన్ని మనం వేస్ట్ చేసుకున్న వారమే. ప్రతి దినాన్ని మనం దుఃఖంగా, ఆయాసంగా కొనసాగించవలసిన వారమే. ఈ మాట చెప్పేటప్పుడు ఒకవేళ మోషే మనసులో ఇజ్రాయేలు ప్రజలకు అరణ్యంలో ఉన్న 40 సంవత్సరాలు ప్రతిరోజు ఆకాశం నుండి మన్నా అనే ఆహారం కురిసేది. దాన్ని చూశాడేమో, తండ్రి ఈ మన్నాలాగా మా జీవితానికి కూడా నీ కృప కావాలయ్యా ప్రతిరోజు ఉదయం. ఈ మన్నా ఏం చేస్తుంది? ఇజ్రాయేలు ప్రజల యొక్క ఆ దిన అవసరం అంతా కూడా తీరుస్తుంది. అదేవిధంగా ప్రతిరోజును మేము విజయవంతంగా జీవించాలంటే నీ కృప మాకు కావాలి, నీ వాక్యం మాకు కావాలి. మన్నా దేన్ని సూచిస్తుంది? యేసయ్యను సూచిస్తుంది, దేవుని యొక్క వాక్యాన్ని సూచిస్తుంది. మన జీవితానికి ఆహారం ఏమిటి? ఈ వాక్యమే, ఈ వాక్యమే. యేసయ్య చెప్పాడు, మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. మన జీవితానికి అత్యంత అవసరమైనది దేవుని యొక్క మాటలు. ఈ మాటల చేత ఎవరు తమను తాము పోషించుకుంటారో ఆ రోజంతా వారు శక్తివంతులుగా, నమ్మకస్తులుగా, విలువైన కార్యాలు చేస్తూ శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తారు. ఎవరైతే ఈ వాక్యముతో, ఈ వాక్యం అనే పాలతో తమ యొక్క హృదయాన్ని నింపుకుంటారో వారి జీవితము ప్రతిరోజు నమ్మకంగా, విజయవంతంగా, సంతృప్తిగా, ఆనందకరంగా ఉంటుంది. ఈ వాక్యాన్ని, యేసయ్యను నిర్లక్ష్యం చేసే వారి యొక్క జీవితము ఆ రోజు వృధానే, ఆ దినము వేస్టే, ఆ దినము వేస్టే. సో దేవుని వాక్యం చేత మిమ్మల్ని మీరు ప్రతిరోజు పోషించుకోండి. ఆ తర్వాత భక్తుడు ప్రార్థన చేస్తాడు 17వ వాక్యంలో, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచు, మా చేతి పనిని మాకు స్థిరపరచు. నీ ప్రసన్నత మాకు మా మీద ఉండునుగాక నాయన. అంటే నీ కనికరము, నీ చిరునవ్వు మా మీద చూపించయ్యా. మమ్మల్ని చూసి కాస్త నవ్వుమయ్యా. కోపంతో ఉన్నావు, మేము చేసిన పాపం వలన మా మీద కోపంతో ఉన్నావు తండ్రి, మా మీద కనికరం చూపము, మేము పాపులము, మమ్మల్ని క్షమించి ప్రతిరోజు నీ కృప దయచేయము. నీ చిరునవ్వును, నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయి నాయన. ఎర్రబడిన నీ ముఖాన్ని మేము తట్టుకోలేము తండ్రి, కాస్త చిరునవ్వుతో మమ్మల్ని సంధించుము. మా చేతి పనిని స్థిరపరచు. అంటే అయ్యా, మేము చేసే ప్రతి పని దీవెనకరంగా ఉండేటట్లు, ప్రయోజనకరంగా ఉండేటట్లు ఆశీర్వదించు నాయన, ఆశీర్వదించు. మన మరణంతో మన జీవితము అంతమైపోకూడదు. మనం చనిపోయిన తర్వాత కూడా జీవించిన కాలంలో మనం చేసిన పనులు భావి తరాలకు ఉపయోగకరంగా ఉండాలి. దాన్నే అడుగుతున్నాడు, మా పనిని స్థిరపరచు. అయ్యా, ఈ జీవితం కొద్దిపాటిది కాబట్టి ఈ జీవిత కాలంలో మేము చేసే పనులు అల్పమైనదిగా కాకుండా, అది వేస్ట్ అనేది కాకుండా, మేము చేసే పనులు ఉపయోగకరంగా, దీవెనకరంగా ఉండేటట్లు వాటిని ఆశీర్వదించు. తన చివరి కాలంలో నరసింహులు లేక దేవదానం అయ్య గారు ఏం చేశారు? ప్రభువుని నమ్ముకున్నారు. ప్రభువుని నమ్ముకొని నిస్వార్థంగా ఈ ల్యాండ్ తీసి అందులో ఒక మందిరాన్ని కట్టి ఆయన చేసిన ఈ పనులు ఆయన పోయిన తర్వాత కూడా మనకు ఉపయోగపడతాయి. ఇది కొద్దిపాటి జీవితంలో మనం చేసుకోవలసినవి, మనం చేయవలసినవి. కొద్దిపాటి జీవితంలో మనం చేయవలసినవి ఏమిటంటే, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం చేసిన పనులు ఇతరులకు ఉపయోగపడాలి. మనం చనిపోయినా మన జీవితం బతికి ఉండాలి. ఈ భూమి ఉన్నంత వరకు మన జీవితము బతికి ఉండాలి. అలాంటి పనులు దేవుని కొరకు, మన కుటుంబానికి కొరకు మనం చేసి పెట్టుకోవాలి. అందుకే అడుగుతున్నాడు, నీ ప్రసన్నతను మా మీద ఉంచుము నాయన, మా చేతి పనిని స్థిరపరచు. అది మాతో కూడా అంతమైపోకూడదు. మా చేతి పనిని ఈ భూమి మీద స్థిరపరచుము, నలుగురికి ఉపయోగకరంగా ఉండేటట్లుగా మా జీవితాన్ని మార్చుము నాయన అని మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు. బ్రదర్, సిస్టర్, 3 ముఖ్యమైన విషయాలు ఇందులో ఉంది ప్రార్థనలో. దేవా, మాకు జ్ఞాన హృదయము దయచేయి.
మా రోజును లెక్కించుటకు మాకు నేర్పించు. ప్రతిరోజు ప్రతి ఉదయము నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము. మా చేతి పనిని స్థిరపరచు. జీవితం కొద్దిపాటిది కాబట్టి మోషే ప్రార్థన చేశాడు, ఆ కొద్దిపాటి జీవితాన్ని సరిగ్గా జీవించడానికి మాకు నేర్పించు, మాకు బోధించు. రెండవది, జీవితం కష్టంతో కూడుకున్నది కాబట్టి నీ కృపతో ఆ కష్టమైన మార్గములో సంతృప్తిగా జీవించడానికి నీ కృప దయచేయము అని అంటున్నాడు. మూడవది, మా చేతి పనులు నీ కృప చేత వాటిని ఆశీర్వదించి భావి తరాలకు నీ మహిమకు ఉపయోగపడే విధంగా మా యొక్క క్రియలను, మా చేతి పనిని ఆశీర్వదించుము నాయనా అంటున్నాడు. హల్లెలూయా. ప్రియ సోదరుడా, సోదరి, మనందరము ఎక్కడెక్కడో పుట్టాం. జీవిత ప్రయాణంలో అక్కడక్కడ ఇలా ఒకటయ్యాం. మరలా పోయేటప్పుడు విడివిడిగా వెళ్ళిపోతాం కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో పుట్టారు. మన తేదీలు, పుట్టిన తేదీలు, స్థలాలు, ఊర్లు అన్నీ వేరు. కానీ అందరం వచ్చి ఇక్కడ అగాపే సంఘములో ఒకటిగా చేరాం. మనం ఏమవుతాం? పోయేటప్పుడు విడివిడిగా వెళ్ళిపోతాం. విడివిడిగా వచ్చాము, మధ్యలో ఒకటయ్యాము, మళ్ళా విడివిడిగా వెళ్ళిపోతాం. కానీ మనందరం మరలా ఇంకో చోట్ల చేరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ద లివింగ్ ల్యాండ్, జీవ ప్రాంతం, అది జీవ ప్రదేశము. పరలోకములో మరలా మనము అందరం చేరుకోవాలి, లేక దేవుని దగ్గర అందరం చేరుకోవాలి. ఈ లోకంలోని ప్రజలు విడివిడిగా లేదా ఒంటరి వాళ్ళుగా అక్కడక్కడ పుట్టారు. జీవిత ప్రాణాలు అక్కడక్కడ ఒకటవుతారు. స్కూల్లో ఒకటవుతారు, పనిచేసే స్థలంలో ఒకటవుతారు, మళ్ళా ఊర్లో ఒకటవుతారు, మళ్ళీ ఏం చేస్తారు? విడివిడిగా వెళ్ళిపోతారు. అంతటితో వాళ్ళ యొక్క చాప్టర్ క్లోజ్. కానీ మనకు అలా లేదు. హల్లెలూయా. మనం విడివిడిగా పుట్టాము, అందరూ యేసుక్రీస్తులో ఒక కుటుంబం అయ్యాము. విడివిడిగా వెళ్తాము, కానీ మరలా మనం దేవుని దగ్గర పరలోకంలో అందరము ఒకటిగా చేరుకుంటాం. యేసుక్రీస్తు యొక్క సిలువ బలియాగం మనకు ఆ భాగ్యాన్ని దయచేసింది. ఆమేన్. మనందరము బ్రదర్, సిస్టర్, ఇక్కడ ఉన్న వారిలో ఒక్కరు కూడా నరకానికి వెళ్ళిపోకూడదు. మనందరము ఈ భూమి నుండి విడివిడిగా వెళ్ళిపోయినా కూడా సరే, ఒక్కొక్కరిగా మనం ఏమవ్వాలి? దేవుని దగ్గర రోజు కలుసుకోవాలి. ఒకవేళ నేను ముందుకు వెళ్తే వెనకాల మీరు ఒకరికి వస్తూ ఉండాలి. అక్కడ మనం చూసి ఒకరినొకరు చూసి, వచ్చినావా, హ్యాపీ, సంతోషం అని అక్కడ మనము ఒకరినొకరు కలుసుకోవాలి. దానికి ఈ కొద్దిపాటి జీవితాన్ని దేవుని కొరకు, ఆయన మహిమ కొరకు ఉపయోగించాలి. మరలా చెప్తున్నాను, ముఖ్యంగా యవ్వన బిడ్డలకు, మీ దినాలను, మీ సమయాన్ని పనికి మాలిన వాటికి, అనవసరమైన వాటికి, పాప కార్యాలకు ఉపయోగించకండి. బ్రదర్, సిస్టర్, ఈ సత్యాన్ని మరలా మీరు వినకపోవచ్చును. ఈరోజే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం, ఇదే అనుకూలమైన సమయం.